ఏమై ఉంటుంది స్మైలీ? విరాజ్ ఇంకా రాలేదంటే అది కానీ ఒకవేళ బ్రతికుందా? ఎందుకు పిన్ని అంతలా టెన్షన్ పడిపోతారు? అది ఖచ్చితంగా చచ్చే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అది చచ్చుంటే ఈ పాటికి ఆ వార్త ఇంటి దాకా వచ్చుండేది కదా స్మైలీ. దాని చావు హడావిడి ఈ ఇంట్లో కనబడేది కదా. ముఖ్యంగా మీ ఆయనకి విరాజ్ విషయం చెప్పకుండా ఉండడు కదా. కానీ విరాజ్ ఇంకా ఇంటికి రాలేదు, అక్కడే ఉన్నారంటే దాన్ని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టేగా. కానీ అలా జరగకూడదు స్మైలీ. ఒకవేళ అది గాని బ్రతికిందంటే మన చేతులారా మనమే దానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా దాని బ్రతుకునే నిలబెట్టిన అతి పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? మనమెలా దానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం? అవుతాం స్మైలీ. దాన్ని బయటికి పంపాలి అని, అది కుదరకే దాన్ని చంపాలి అని ప్లాన్ చేశాం. కానీ మనమే ఇప్పుడు దానికి పర్మనెంట్ గా ఇక్కడే ఉండే అవకాశం ఇచ్చినట్టు కాలేదా? ఇంకా అర్థం కాలేదా స్మైలీ? ఒక శత్రువు మీద ద్వేషం ఉంటే అది వాడి చావుతో పోతుంది. కానీ ప్రేమించిన మనిషి మీద ఉన్న ద్వేషం అలా కాదు. ఇలా ఏదైనా అయ్యిందంటే చాలు, జరిగిందంతా మర్చిపోయి తన మనిషిని గుండెల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రేమున్న చోట ఏది అంత ఈజీ కాదు. చూసావుగా, దాన్ని తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ప్రేమే లేకుంటే కనీసం ముట్టుకునేవాడా తనని? అవును పిన్ని, మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోంది. అనిపించడం ఏంటి? అదే అక్కడ జరుగుతుంటేను. అది ప్రాణాలతో తిరిగి ఇక్కడ అడుగు పెట్టకూడదు. కానీ మనం ఏం చేయగలం? నా నాలెడ్జ్ ప్రకారం అది బతికే అవకాశమే లేదు. ఒకవేళ అది బతికిందంటే అది దాని అదృష్టమో మరేంటో తెలియదు, కానీ అది బతికితే మాత్రం ఇక్కడ మన పరిస్థితులు తలకిందులైపోతాయి. అవును స్మైలీ, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ పిన్ని, విరాజ్ అంత సులభంగా దానికి లొంగిపోతాడా? లొంగకపోవచ్చు. తన ద్వేషాన్ని మనం ఇంకా ఇంకా రగిలించచ్చు. కానీ విరాజ్ తన ప్రాణాలతో గట్టెక్కించాడనే పాయింట్ ఉందిగా, అదే తన చేతిలో బ్రహ్మాస్త్రం అవుతుంది. చెప్పిందిగా విరాజ్తో బొట్టు పెట్టించుకుంటానని. ఖచ్చితంగా రేపు జరగబోయే వ్రతాన్ని తనకి కావలసినట్టుగా వాడుకుంటుంది. అంటే అదే జరిగితే దాన్ని ఈ ఇంటి కోడలని మనమంతా అంగీకరించినట్టే అవుతుంది కదా పిన్ని. అది కోడలవ్వడం తర్వాత విషయం. కన్నయ్య, ఎందుకు చేశావి పని? ఎందుకు చేశావి పని? నేను విధించిన శిక్షని కనీసం 2 రోజులైనా భరించలేకపోయావు. దీనికేనా వద్దు పొమ్మన్న నా గడపలో అడుగుపెట్టి అది చేస్తాను ఇది చేస్తాను, నీ మనసు మారుస్తాను అని ప్రగల్భాలు పలికావు? నిలకడలేని మాటకి, నిజాయితీ లేని మనిషికి విలువుండదు. ఏదైనా సాధించాలి అంటే మాట మీద నిలబడి సాధించాలి. ఇలా ప్రాణాలు తీసుకోవడానికి సిగ్గనిపించలేదు? విరాజ్, ఎంత ఈజీగా బ్రతుకు ముగించాలనుకున్నావు? అరే, ఇలా ముగించాలనుకోవడం వల్ల ఏం సాధిస్తావు? దానివల్ల నువ్వు చేసింది మారిపోతుందా? నా ఇంట్లో రగిల్చిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా? విరాజ్, నాపై నీ ప్రేమ ఎంత స్వచ్ఛమో నీ కోపం కూడా అంతే స్వచ్ఛమని నాకు తెలుసు. నీ ప్రశ్నలకి సమాధానం దొరికితేనే కదా నాపై నీకున్న కోపం పోవడానికి. నా ప్రాణాల మీదకొస్తే నీ కోపం కరిగిపోతుంది కదా. ఏమన్నావు? నా బ్రతుకుని ముగించుకోవాలనుకున్నానా? నేను అలా చేస్తానని ఎలా అనుకున్నావు విరాజ్? మరి ఇదంతా ఎలా జరిగింది? చావు బతుకుల మధ్య పడున్న నిన్ను హాస్పిటల్లో ఎందుకు చేర్పించాల్సి వచ్చింది? నీ ఒంట్లో ఉన్న ప్రతి విషపు బొట్టును బయటికి తీసి డాక్టర్లు నీకు ఎందుకు ప్రాణం పోయాల్సి వచ్చింది? నా ప్రాణాల మీదకి రావటం
ఇదంతా జరగటం నిజమే. డాక్టర్స్ కూడా చెప్పారు విరాజ్. నేనిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నది నీ వల్లే అంట కదా. నాలో ఉన్నది కూడా నీ రక్తమే అని చెప్పారు. నా కోసం నీ ప్రాణాలని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావంట కదా. ఆ స్థితిలో నువ్వే కాదు ఎవరున్నా అదే చేసేవాణ్ణి. ఇప్పుడు కూడా అదే చేశాను. మామ్, ఆనంద్ స్మైలీ వెడ్డింగ్ వీడియో. కానీ ఇందులో ఉన్నది స్మైలీ చేసిన సంథింగ్ వీడియో. నైస్ పృథ్వీ, వెరీ నైస్. ఇంట్లో పెళ్లి జరిగిందంటే చాలు ఎప్పుడెప్పుడు ఆ పెళ్లి వీడియో చూద్దామని ఇంట్లో వాళ్ళంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. సో ఈ టైంలో ఈ సీడీ ఆ ఇంటికి చేరిందంటే ఈ టైటిల్ చూడగానే ఇంటిల్లిపాది ఆనందంతో ఎగిరి గంతేస్తారు. క్షణం ఆలస్యం చేయకుండా దీని టీవీలో ప్లే చేసేస్తారు. అది చూసిన నెక్స్ట్ మినిట్లోనే ఆనందంతో నిండిన వాళ్ల కళ్ళు బుగ్గి పాలవుతున్న ఇంటి పరువును చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి. మేడం. దీన్ని నేనిందాక చెప్పిన అడ్రస్ లో ఇచ్చేసిరా. ఓకే మేడం. ఒక్క నిమిషం. అది చైత్ర చేతికి అందాలి, అర్థమైందా? అలాగే మేడం. అమ్మా, దేని మూలంగా ఆ ఇంట్లో ఉన్న స్మైలీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. మన స్మైలీనే కదా పృథ్వీ, పర్వాలేదులే. తనేమైనా ఆ ఇంటి కోడలవ్వాలని అక్కడ అడుగు పెట్టిందా? అన్నిటికీ సిద్ధపడింది కాబట్టే అడుగు పెట్టింది. అయినా స్మైలీని పంపించిన మన ఇంటెన్షన్ ఏంటి పృథ్వీ? తను వెళ్లి ఆ ఇంటి పరువుని తీసేయాలి అంటే ఇబ్బందుల్ని కూడా ఈజీగా తీసుకోవాలి. స్మైలీ గురించి నువ్వేం దిగులు పడకు. ఆ వీడియోని చూసి స్మైలీ నా ఇంటి నుంచి బయటికి గెంటేస్తారనుకున్నావా? గెంటేలేరు. అలా చేస్తే ఇంటి పరువు మరింత పోతుందని భయపడి ఆగిపోతారు. అంతేకాదు, ఆ బాధను భరించలేక గుండెలు పగిలేలా ఏడుస్తారు. నెక్స్ట్ అక్కడ స్మైలీ ఏం చేయాలో, స్మైలీతో ఏం చేయించాలో అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. డోంట్ వరీ పృథ్వీ. నెక్స్ట్ ఏంటి మామ్? ఆ సీతారత్నాన్ని మానసికంగా చిత్రవధ చెయ్యాలి. అందుకే మహీని మన మనిషిగా చేసుకోవటానికి మన దగ్గరికి రప్పించబోతున్నాను. రావటం అంటే? రియలీ ఆంటీ చాలా గ్రేట్ కదమ్మా. ఒక్క మాటను కూడా అంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడం మామూలు విషయమే కాదు. ఒక మంచి జాబ్ ఆఫర్ ఉంది, చేస్తావా? నా పడగ నీడ నుంచి నీ కూతుర్ని తప్పించగలవా? ఈ నాగబంధంలో ఇరుక్కున్న నీ కూతుళ్ల బ్రతుకులను చూస్తూ చస్తుండడం తప్ప. అమ్మ మహాలక్ష్మి, పదే పదే అంటున్నానని మరోలా అనుకోవద్దమ్మా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇదంతా అవసరమా చెప్పు? నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటూ ఇక్కడున్న అమ్మాయిలందరికీ మనోధైర్యాన్ని అందించే నువ్వు నేను జాబ్ చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? నా గుండెల్లో భయాన్ని ఎలా బయట పెట్టాలో కూడా తెలియడం లేదు. ఏం చెప్పగలదమ్మా నీకు? అమ్మా, ఎక్కువగా ఆలోచించకు. ఈ రోజుల్లో ఆడపిల్లకి ఉద్యోగమే కదా కొండంత ధైర్యం. అయినా నాగవల్లి గారు మన కోసం ఆలోచించే మనిషి. ఆవిడ మనకి మంచి చేయాలనే కదమ్మా
ఇంతలా తాపత్రయపడుతున్నారు? ఆంటీ చూసారంటే అది ఖచ్చితంగా మంచి జాబ్ అయి ఉంటుందమ్మా. లేకపోతే స్వయంగా వచ్చి నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తానని ఎందుకు చెప్తారు చెప్పు? నేను రెడీ అయి వస్తాను. ఓ నాకు అర్థమైందిలే పెద్దోడా. రాత్రి చైత్ర వాళ్ళ అమ్మగారు చిన్నోడికి ఫోన్ చేసి చైత్రతో మాట్లాడాలనుంది అని అడిగారట. తాతగారు లాగే చిన్నోడికి కూడా బాధ్యత ఎక్కువ కదరా. వాళ్ళ అత్తయ్య గారు కూతురు మీద బెంగ పెట్టుకుందేమో అని తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉదయాన్నే మన ఇంటికి తీసుకొస్తున్నాడు. అంతే కదరా చిన్నోడా? అవును బామ్మ, అంతే. పోనీలే, బయటికి వెళ్తే వెళ్ళావు, పూజ సమయానికైతే ఇంట్లోనే ఉన్నావు, అది చాలు నాకు. కన్నయ్య, నా మొరని ఆలకించి నా భర్తని నా ప్రాణం కాపాడడానికి పంపించావు. నేను చేసే పనిలో న్యాయం ఉందనే కదా తిరిగి నా భర్త చేతే నన్ను గడపలో అడుగు పెట్టేలా చేశావు. నువ్వు నిలిపిన ఈ ప్రాణం ఇలాగే ఉండాలంటే నేను ఈ గడపలోనే ఉండాలి. అది జరగాలంటే వ్రతంలో ఆయన నా నుదుటిన బొట్టు పెట్టాలి. కన్నయ్య, అదే నీ బాధ్యతే. నా భర్త చేత నాకు బొట్టు పెట్టించి ఈ ఇంట్లో నా స్థానానికి విలువని తీసుకునిరా. ఈ పరీక్షలో నన్ను గెలిపించావనుకో, అసలేం చేస్తున్నావు? అసలేం జరుగుతుంది ఇక్కడ? అసలేమైంది నీకు? అసలు నువ్వేనా? చైత్ర నీకు నమ్మక ద్రోహం చేసిందని చెప్పిన నువ్వే తనని మళ్ళీ ఎలా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు విరాజ్. చెప్పు విరాజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? అదే అత్తయ్య నేను అడుగుతున్నాను. ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైంది? ఏమవ్వడం ఏంటి? అదే అడుగుతున్నాను కదా, ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైంది? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయిని ఈ ఇంట్లోకి ఎవరు తెచ్చారు? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయిని ఈ ఇంట్లోకి ఎవరు తెచ్చారు? ప్రాణాలు తీయడమేంటి విరాజ్? అసలేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో అర్థమైనా ఏమీ అర్థం కానట్టు ఉండడంలోనే అన్నీ అర్థమైపోతున్నాయి అత్తయ్య. విరాజ్, రాత్రి కొంచెం ఆలస్యం అయి ఉంటే చైత్ర ప్రాణాలు పోయుండేవి. మనిషి మీద కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కానీ ప్రాణం తీసే క్రూరత్వం, నీచమైన వ్యక్తిత్వం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అది ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల? ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా సరే ఆ కల్చర్ని కడిగేయండి. లేదంటే ఆ ప్రక్షాళన నేను చేయాల్సి వస్తుంది. దాన్నెవ్వరూ భరించలేరు. అసలు నువ్వేమంటున్నావో తెలుస్తుందా నీకు? తెలుస్తుంది అత్తయ్య, మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. కానీ తెలియనట్టు మేనేజ్ చేస్తున్నారు. ఆ విషయం కూడా తెలుస్తూనే ఉంది. అంటే చైత్ర చావు బతుకుల్లో ఉండడానికి కారణం
మేమంటున్నావా? అది కూడా ఇప్పుడు నా నోటితోనే చెప్పాలా? విరాజ్, చైత్ర ఉన్నది స్టోర్ రూమ్ లో. అసలు ఆ గదిని మనం ఎప్పుడు తెరిచిందే లేదు. అలాంటి చోట ఏ కెమికల్ రియాక్షన్ జరిగిందో అది పాయిజన్ గా మారుండొచ్చు. అది ఎయిర్ లో కలిసి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? కెమికల్ రియాక్షన్ జరిగిందో జరిపించారో మనస్సాక్షిని అడిగితే చెప్తుంది. అంతేగాని మనుషులు సాక్ష్యం చెప్తే కాదత్తయ్య. ఇది వార్నింగ్ అనుకుంటారో మంచి మాట అనుకుంటారో ఎవరిష్టం వాళ్ళది. కానీ మైండ్ సెట్ మార్చుకోకపోతే మాత్రం ఇంట్లో వాళ్ళని కూడా చూడు. నా ఒంట్లో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు చుక్క ఆయన ఇచ్చింది. మంచికి చెడు చేయాలనుకున్నా చెడు మంచే అవుతుందని మీరు నా విషయంలో ప్రూవ్ చేశారు. మీ వల్లే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలిసింది. ఇప్పుడు తనతో ఇలా కలిపింది. ఇక నా భర్తతో వ్రతంలో కూర్చోవడమే ఆలస్యం. ఆయనతో బొట్టు పెట్టించుకోవడమే మీ ఛాలెంజ్ కి క్లైమాక్స్. హా, మీ ఛాలెంజ్ నిలబెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండకపోయినా పర్వాలేదు. నేను మాత్రం మీ మాటని నిలబెడతాను. ఇక ఈ అవకాశం నీకు నేనివ్వను. చెప్తాను నాగవల్లి. నేనే మీ కన్న తల్లిని అని నా బిడ్డలకి చెప్పేస్తాను. మా బంధం ఏంటో చెప్తాను, నేనేంటో చెప్తాను, మా జీవితాల్లో నువ్వేంటో కూడా చెప్తాను. ఏంటి చెప్పేస్తావా? ఏమని చెప్పగలవు సీతారత్నం? నేనే నీ కన్నతల్లిని. ఈ నాగవల్లి నన్ను మోసం చేసి నా మీద కులత అని ముద్ర వేసింది. మీ అందరికీ దూరం చేసేసింది. సీతారత్నం పేరుకే కాదు, గుణానికి కూడా సీతారత్నమే అంటూ ఇదే కదా నువ్వు చెప్పేది? చెప్తే నమ్ముతుందా నీ కూతురు మహాలక్ష్మి? సీతారత్నం, జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. అర్చినంత మాత్రాన నువ్వేవీ సాధించలేవు. ఆంటీ, సారీ ఆంటీ, వెయిట్ చేయించినట్టున్నాను. ఇంటర్వ్యూ కదా, గుడికెళ్ళొస్తున్నాను. ఏం పర్వాలేదమ్మా, ఆలస్యమేం అవలేదు. కరెక్ట్ టైంకే వచ్చావు. ఆంటీ, టీ ఏమైనా? టీ అయినా పార్టీ అయినా నీకు ఉద్యోగం రావాలి, అప్పుడే ఏదైనా. వెళ్దామా? ఒక్క నిమిషం ఆంటీ, ఫైల్ తీసుకొస్తాను. అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎలాగైనా ఈ ఉద్యోగం నాకే రావాలని ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించాలి తల్లి? దాని విషపు కూరల్లో నువ్వు చిక్కుకోకూడదని కోరుకోవడమే నా ఆశీర్వాదం.
ఇదిగో బియ్యము, పసుపు, కుంకుమ. వీటితో అక్షింతలు చేయాలి కదా. అక్షింతలా? నేనా? సత్యనారాయణ వ్రతంలో పీటల మీద కూర్చునే జంట అక్షింతలని ప్రిపేర్ చేయాలి. అలా చేస్తే వ్రత ఫలితం బాగుంటుంది అని అంటారు. అవునా? తప్పకుండా చేస్తాను. అక్షింతలతో మొదలుకుని నీతో కలిసి పూజలో కూర్చుంటాను. వ్రతం పూర్తి చేస్తాను. అంతేకాకుండా నీ చేతికి కంకణం కూడా కడతాను. అండ్ నువ్వు అడిగావు కదా, నీ నుదుటిన బొట్టు కూడా పెడతాను. ఓకేనా? ఇవన్నీ చేస్తాను. वाह वाह हुजूर वाह, आपके बातें सुनकर तन रोमांचित हो गई और हमारे मन प्लावित हो गई. ओ मेरी जान, मैं इस समय आपको गले लगाऊंगी. నువ్వు సూపర్ కన్నయ్య. నెత్తిన తలంబ్రాలు పడలేదని ఆ ఒక్క లోటు కూడా తీర్చేశావు. అసలు నువ్వు మామూలు మొగుడివి కాదు, పర్ఫెక్ట్ మొగుడివి. కళ్ళు మడుతుంటే ఏంటి నువ్వు? అరే, మన జంటను చూసే జనానికి కదా కళ్ళు మండాల్సింది. నీకెందుకు కళ్ళు మండుతున్నాయి? కళ్ళల్లో పసుపు కుంకుమ ఏదో పడింది. అయ్యో, ఆ మాట చెప్పాలి కదా మరి. నీ మంటను చల్లార్చడానికే కదా నేనున్నది. చూపించు. ఏయ్. అరే చూపించు. తగ్గిందా? సరే ఆగు, నీళ్లు తీసుకొస్తాను. పిచ్చి చైత్ర, ఈ రోజు నేను ఏదనుకుంటే దానికి రివర్స్లోనే అన్ని పనులు జరుగుతున్నాయి. నీతో కలిసి అక్షింతలు కలుపుతాను అన్నాను, కానీ అవి కాస్త నీలపాలైపోయాయి. ఇక్కడ నువ్వు అనుకుందే కాదు, నేననుకుంది కూడా జరగదు. ఏంటన్నయ్య? ఈరోజు వ్రతానికి సంబంధించిన అన్ని పనులు మన చేతులతో మనమే చేస్తున్నాం. చేయను అంటే కుదరదు, సరేనా? పనులంటే బేసిక్గా నేను చేయడానికి ఏముంటాయి? అవునేముంది. చైత్ర గారు, మీరు చెప్పండి. ఆనంద్ గారు, మేమిద్దరం కలిసి ఎంట్రన్స్ లో తోరణాలు కడతాం. ఆ ప్లేస్ అంతా మేమే అలంకరించేస్తాం. వెరీ గుడ్, అలాగే కానివ్వండి. అలాగే ఆనంద్ గారు. ఫైన్. జాగ్రత్త కన్నయ్య. హలో, నేను స్లిప్ అయ్యే ఛాన్సే లేదు. ఏమైంది కన్నయ్య? చెవిలోకి చీమ వెళ్ళినట్టుంది. అరే నెమ్మదిగా, కన్నయ్య పడిపోతావు. అరే అరే అరే.
మొత్తానికి అనుకున్నది సాధించావు. అయినా ఆ పెళ్ళాం దగ్గర ఇంత పెద్ద ఫీట్ అవసరమా? నువ్వెలాగైనా వస్తానంటే నేను వద్దంటానా ఏంటి? పడొద్దు అనుకున్నాను కదా, పడ్డాను. ఈ జాతకాలున్నాయే. ఛ! ముందు ప్లే చేయి. ఏమిట్రా, పనులన్నీ అప్పుడే అయిపోయాయా? అందరూ ఇలా కూర్చున్నారు. అవుతున్నాయి బామ్మ. పెళ్లి వీడియో వస్తేను చూద్దామని. రండి, మీరు కూడా కూర్చోండి. పెద్దోడా, వ్రతం పనులు పూర్తి కాలేదు. ఉన్న సమయమే తక్కువ. పెళ్లి వీడియో చూడాలని నాకు ఉత్సాహంగానే ఉంది. అలాగని చెయ్యాల్సిన ముఖ్యమైన పనులన్నీ ఇలా ఆపి కూర్చుంటే ఎలా చెప్పు? అమ్మా, కాసేపు చూస్తే ఏమవుతుంది చెప్పు? పెళ్లి వీడియో అనేసరికి అందరూ ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నారో చూడు. కాదని ఎవరన్నారంతా? వీడియో ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అక్కడ అందరూ వచ్చాక మనం తీరిగ్గా పనులు చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో, ఇంకాసేపట్లో ఇంటిల్లి పాది ఆ సీడీ చూస్తే భగవంతుడా, విరాజ్ కానీ అది చూశాడు అంటే నేను తనకి ఎలా ఎదురుపడగలను? నా మొహం ఎలా చూపించగలను? పరువు ప్రతిష్టలే ప్రాణంగా నమ్మిన ఆనంద్ గారు స్మైలీని నమ్మి తన మెడలో తాళి కట్టారు. ఇప్పుడు ఆ మంచి మనిషికి తన భార్య చేసిన నమ్మక ద్రోహం గురించి తెలిస్తే అసలు ఎలా తట్టుకోగలరు స్వామి? ఇంట్లో వ్రతం జరగాల్సిన ఈ సమయంలో శుభానికి బదులు ఈ అశుభాన్ని వాళ్ళ ముందు నేను ఎలా ఉంచగలను? ఈ భారాన్ని నేను ఎలా భరించగలను? లేదు, దీన్ని ఇంట్లో ఎవరు చూడకూడదంటే నాకున్నది ఒకటే మార్గం, విరాజ్కి నిజం చెప్పేయడం. సీడీలో ఉన్నది పెళ్లి వీడియో కాదు, స్మైలీ. స్మైలీకి సంబంధించిన ఆ చెడ్డ విషయం అని చెప్పాలి. పెళ్లికి ముందు బయట పెట్టాల్సిన ఈ వీడియోని జరగాల్సింది జరిగిపోయాక అందరినీ బాధ పెట్టడానికి తీసుకొచ్చావా అని విరాజ్ నన్ను అసహించుకున్నా పర్వాలేదు. నేనిక్కడికి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడడానికే వచ్చాను.
కానీ నా మూలాన ఈ ఇంట్లో మరోసారి ఏ చెడు జరగకూడదు స్వామి. విరాజ్ నన్ను అసహించుకున్నా ద్వేషించినా భరిస్తాను, అంతేకాని ఈ ఇంటికి ఏమీ కానివ్వను. నా భూతో నా భవిష్యత్ అలా ఉంటుంది. ఏంటి వాయిస్ ట్రాక్ మారింది? కాసేపట్లో నీ జాతకమే మారిపోతుంది అని చెప్పడానికి. నేను పూజలో కూర్చోను అని నా జాతకం చెప్పావు కదా. అసలు పూజ సమయం వరకు నీ పరిస్థితి ఏమవుతుందో మారబోయే నీ జాతకం చెప్తుంది. అసలేం బాగుతున్నావో అర్థమవుతుందా? నేనేం బాగుతున్నానో అర్థం అవ్వాల్సింది నీకు. సర్లే, ఇప్పుడు అర్థం కాకపోయినా ఏముంది, మరి కాసేపట్లో అయితే 100% అర్థమైపోతుంది. ఆ తర్వాత తమరికి జ్ఞానోదయం కూడా అవుతుంది. పద పద పద, ఏదైనా పనుంటే త్వరగా ఫినిష్ చేసేసుకొని వచ్చాయి. టీవీలో బొమ్మలు చూద్దాం గాని. అసలు సీడీలో ఏముంది? చెప్పాను కదా నీ జాతకం అని. వెయిట్ చేయి, కాసేపట్లో ఎలాగో సకుటుంబ సపరివార సమేతంగా చూద్దాం గాని. నీ సంగతి తర్వాత చెప్తాను. నీ వేలితోనే నీ వాళ్ళ కంటిని పొడిపిస్తాను. ఏం చెయ్యాలనందిని? ఏం చేసినా దీని మీద ఉన్న కోపం, అసహ్యం పోయేలా లేవు. అలాంటి విలువలేని క్యారెక్టర్ దీంది. ఎందుకత్తయ్య క్యారెక్టర్ గురించి నోరు పారేసుకుని ఆడపిల్ల మీద ఇలా నింద వేయటం? తను కావాలని చేసిందో అనుకోకుండా జరిగిందో, అసలు తను అలా చేసిందో లేదో మనం ఎవరం చూడలేదు కదా. ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు కదా. పోయింది జస్ట్ సీడీనే కదా. ఒక్క ఫోన్ చేస్తే గంటలో ఇంకో కాపీ ఇంట్లో ఉంటుంది. ఆ మాత్రానికి ఎందుకింత రాద్దాంతం? ఆనంద్ గారు చెప్పండి. ఇందాక మా పెళ్లి వీడియో పంపించారు కదా, ఆ సీడీ ఇంకో కాపీ ఇవ్వండి. పెళ్లి వీడియోనా? నేనెప్పుడు పంపించాను సార్? నేను పంపించలేదండి. ఏమైందన్నయ్య? వీడియోగ్రాఫర్ మనకి ఏ వీడియో పంపించలేదంట విరాజ్. వాట్? వీడియో పంపలేదా? మరి ఆ సీడీ ఏంటి? సీడీ ఏంటి? తీసుకొచ్చింది నువ్వే కదా. దీని గురించి తెలిసింది నీకే కదా. తీసుకొచ్చింది నేనే. కొరియర్ అతనిచ్చాడు, దాన్ని తీసుకొచ్చాను. దాన్ని మీరు కూడా చూశారు కదా. లోపల ఏముందో మీరు చెప్తానే కదా నాకు తెలిసింది. ఆ వీడియోని ఎవరో పెళ్లికొచ్చిన వాళ్ళు తీసి ఇలా సీడీ పంపించుంటారా? అయినా అది ఇక్కడికి రాకముందే ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. పాపం తను జస్ట్ తీసుకొచ్చి ఉంటుంది, అంతే కదా. అత్తయ్య, వాస్తవాలేంటో తెలుసుకోకుండా ఒకరినిలా నిందించడం తప్పు. ఇక మీదటెప్పుడు ఇలా తొందరపడి మాట జారకండి. ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మనకిప్పుడు మంచి జరగదు అత్తయ్య. సీడీ రావటంలోనే ఏదో మిస్టేక్ జరుగుంటుంది. సరే సరే, దీని గురించి ఆలోచించడం మానేసి మీ పనులు చూసుకోండి. సీడీ రావటంలో మిస్టేక్ లేదు, అది కావాలనే వచ్చింది. చైత్ర ఫోన్లో నుంచి డిలీట్ అయిపోయిన వీడియో మళ్ళీ ఎలా వస్తుంది? ఎవరు పంపించుంటారో? పృథ్వీకి తప్ప ఈ వీడియో గురించి మరెవ్వరికీ తెలీదు. అడగాల్సింది, తేల్చుకోవాల్సింది పృథ్వీ దగ్గరే. ఏమైంది స్మైలీ?
ఏంటి అలా ఉన్నావు? ఇందాక లోపల కూడా ఏదో టెన్షన్ గా కనబడ్డా. ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఆ చైత్ర ఇక్కడున్నంత కాలం నేను మీకు ఇలాగే కనిపిస్తాను. అది నా కంటికి కనపడితే చాలు మనసంతా రగిలిపోతుంది. నాకు అదేమనుకుంటుందో అదే చేస్తుంది. అయినా ఈ బాధంతా అది నన్నేదో చేస్తుందని కాదు పిన్ని. దాని చేతుల్లో మీరెక్కడ ఓడిపోతారోనని, ఆ చైత్ర వేసే ఎత్తుకి మీరెక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందేమోనని. ఛ! ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసులో లేదు పిన్ని. వ్రతానికి ఎంతో టైం లేదు, అందుకు తగ్గట్టుగాని అది ఏ అవకాశాన్ని వదిలేలేదు. ఈ లెక్కతోటి అది మనతో ఛాలెంజ్ చేసినట్టు నిజంగానే పూజలో కూర్చుంటుందేమో. అంతేకాదు పిన్ని, విరాజ్ తోటి బొట్టు కూడా పెట్టించుకుంటుంది. నాకు అదే డౌట్ గా ఉంది స్మైలీ. కానీ పూజ అయ్యేలోపు దాన్ని అలా ఎలా వదిలేస్తాం? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. పిన్ని, ఎంతసేపు దాన్నేదో చేద్దామని ఆలోచించే బదులు దాని కాన్సెప్ట్ నే చించి పారేస్తే సరిపోతుంది కదా. అంటే ఏముంది పిన్ని, వ్రతము పూజ బొట్టు అని అంటుంది కదా. అది అసలు విరాజే వ్రతంలో కూర్చోకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?